వేంగి చాళుక్యులు హైలైట్స్. పోటీ పరీక్షల దృష్ట్యా మీరు చదవబోతున్న ఈ పాయింట్లు అత్యంత విలువైనవి. జాగ్రత్తగా చదవండి. 1. ఆంధ్ర తెలుగు భాష సంస్కృతి వికాసాలకు సేవలందించిన మొదటి పాలకులు వేంగి చాళుక్యులు. తెలుగును శాసన భాషగా, పుస్తక భాషగా మొదటిగా వ్రాసిన వారు వీరే. కర్ణాటకలోను పుట్టి ఆంధ్రాను పాలించి చివరికి తమిళనాడులోని చోళులలో కలిసిపోయిన వారు వేంగి చాళుక్యులు. తెలుగు భాషకు శతక ప్రక్రియను మొదలెట్టింది వేంగి చాళుక్యులు. మొట్టమొదటి తెలుగు శతకం వృషాధిప శతకం. దీనిని రచించినది పాల్కురికి సోమనాథుడు. అలాగే మరో ప్రాచీన తెలుగు శతకం సర్వేశ్వర శతకం వ్రాసినది యథావాక్కుల అన్నమయ్య. ఆంధ్రదేశంలో బౌద్ధ మత నిర్మాణాలకు నష్టం కలిగించడం పూర్తయింది. ప్రతి బౌద్ధ నిర్మాణంపై శివాలయాలు నిర్మించారని తెలుస్తుంది. ఉదాహరణ పంచారామాలు. ఈ 5 శివాలయాలు 5 బౌద్ధ ఆరామాలపై కట్టబడ్డాయి అని కొందరు చరిత్రకారుల వాదం. కోస్తాలో వేంగి చాళుక్యులు పాలిస్తున్నప్పుడు తెలంగాణ, రాయలసీమలో రాష్ట్రకూటులు ఉన్నారు. అయితే ఆ రాష్ట్రకూటులు తెలంగాణని ప్రత్యక్షంగా పాలించలేదు. వేములవాడ చాళుక్యులనే తమ సామంతులుగా నియమించుకుని ఏలారు. రాష్ట్రకూటులు పూర్తిగా జైనులు. ఆ జైన ప్రభావం ప్రక్కనే ఉన్న వేంగి చాళుక్యులపై పడింది కనుక వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు. వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులు శత్రువులు. అలానే ఆ సమయంలో తంజావూరులో పాలిస్తున్న చోళులు వేంగి చాళుక్యులతో వైవాహిక సంబంధాలు నిలిపారు. వేంగి చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశంలో గ్రామీణ జాతరలు మొదలయ్యాయి. అనగా గ్రామీణ దేవతల ఆరాధన మొదలైంది. వేంగి చాళుక్యులు బ్రాహ్మణులు. అయితే వీరి కాలంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులు సేవలుగా కూడా పనిచేశారు. వేంగి చాళుక్యులు బ్రాహ్మణులు. అయితే వీరి కాలంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులు సేనానులుగా కూడా పనిచేశారు. ఉదాహరణ కడియ శర్మ, వినయ శర్మ, పాండురంగ శర్మ ముఖ్యులు. వేంగి చాళుక్యుల కాలంలో రాజ్యాన్ని దర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో. అలాగే గుణగ విజయాదిత్యుడి కాలంలో వేంగి చాళుక్య రాజ్యాన్ని దర్శించిన అరబ్ యాత్రికుడు సులేమాన్. గుర్తించండి. చక్రవర్తులు, రాజులు. కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్ర వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడు. ఇతని భార్య అయ్యన మహాదేవి విజయవాడలో జైనుల కోసం గుహలు నిర్మించి ఇచ్చారు. వీటిని నడుంబి బసదులు అని అన్నారు. ఈ బిట్ ఎగ్జామ్లో అడిగారు. కుబ్జ విష్ణువర్ధనుడు వైష్ణవ మతస్థుడు. ఇతను విజయవాడ వరకున్న కొండల ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఇతనికి విషమ సిద్ధి, మకరధ్వజ అనే బిరుదులున్నాయి. ఇతని ఆస్థానాన్ని దర్శించిన చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ జయసింహ వల్లభుడు. ఇతనికున్న బిరుదు సర్వలోకాశ్రయ. తెలుగు భాషలో 2వ గద్య శాసనం విప్పర్లను జారీ చేశాడు. 4వ విష్ణువర్ధనుడు. ఇతను తన కుమార్తె శీల మహాదేవిని తమ శత్రువైన రాష్ట్రకూట రాజు ధ్రువుడికిచ్చి పెళ్లి చేశాడు. 2వ విజయాదిత్యుడు. తను పాలించిన 12 సంవత్సరములలో రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేసిన చోటల్లో ఒక శివాలయాన్ని నిర్మించారు. ఇతని బిరుదు నరేంద్ర మృగరాజు మరియు చాళుక్యరామ. రీసెంట్గా గ్రూప్ 2లో అడిగారు. గుణగ విజయాదిత్యుడు. వేంగి చాళుక్య రాజులలో ఇతను గొప్ప చక్రవర్తి. ఇతని ఆస్థానాన్ని దర్శించిన అరబ్ యాత్రికుడు సులేమాన్. ఇతను వ్రాసిన గ్రంథం తారిఖ్-ఇ-నాద్వి. గుణగ విజయాదిత్యుడికి సమకాలికుడైన రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు. ఇతని మధ్య జరిగిన యుద్ధాన్ని లింగవిల్లి యుద్ధం అంటారు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని లింగవిల్లి యుద్ధం అంటారు. ఇందులో గుణకుడు ఓడాడు. తర్వాత గుణగ విజయాదిత్యుడు గుణగుడు మరల రాష్ట్రకూట రాజ్యంపై దాడి చేసి 2వ కృష్ణను ఓడించాడు. ఈ కాలంలోనే కోస్తా వెంబడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, బోయ కొట్టాలు అనే తెగలుండేవి. వారిని అణిచినవాడు గుణకుడి సేనాని అయిన పాండురంగడు. బోయ కొట్టాల రాజధాని కిరణపురాన్ని నెల్లూరు దగ్గర పాండురంగడు
తగులపెట్టాడు. ఈ విజయానికి చిహ్నంగా పాండురంగుడు ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగులో తొలి పద్యశాసనం వేశాడు. ఈ పద్యశాసనం తొరవోజ శైలిలో ఉంది. దాదాపుగా మీ ప్రశ్నాపత్రంలో ఇలాంటి బిట్లు తప్పనిసరిగా ఉంటాయి. మొదటి చాళుక్య భీముడు. ఇతను బౌద్ధ మతానికి బాగా నష్టం కలిగించాడు. 5 బౌద్ధ ఆరామాలపై పంచారాములు నిర్మించాడు. ఇతని ఆస్థానంలో ఉన్న కవయిత్రి చల్లవ్వ. మొదటి అమ్మరాజు. రాజమండ్రి అనే రాజమహేంద్రవరమును గోదావరి నది ఒడ్డున నిర్మించాడు. మొదటి అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం వేంగి చాళుక్యుల కాలం నాటి మంత్రి మండలి గురించి చెబుతుంది. యుద్ధమల్లుడు. ఇతను విజయవాడలోని నాగమల్లేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం గోడపై ఇతను వేసిన శాసనం తెలుగు ప్రాచీన పద్య శాసనాలలో ఒకటి. ఇది మధ్యకర శైలిలో ఉంది. ఇది మరోసారి చదవండి. ఇక తెలుగులో ప్రముఖ కవి నన్నే చోళుడు రాసిన కుమార సంభవం ఈ కాలం నాటిది. ఇది తొలి తెలుగు చంపు కావ్యం. దానార్ణుడు. ఇతను కళ్యాణి చాళుక్యుల నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి చోళుల సహాయం కోరాడు. ఇలా చోళరాజుల సహాయం కోరిన మొదటి వేంగి చాళుక్య రాజు దానార్ణుడు. కానీ చోళుల సహాయం లభించలేదు. విమలాదిత్యుడు. వేంగి చాళుక్య రాజులందరిలోకెల్లా జైన మతాన్ని తీసుకున్న ఏకైక రాజు ఇతను. తొలుత శైవ మతస్థుడు. ఇతనికి జైనాన్ని ఇచ్చిన సన్యాసి పేరు త్రికాలయోగ సిద్ధాంతి. ఈ సిద్ధాంతికి విమలాదిత్యుడు విశాఖ జిల్లాలో రామతీర్థం అను గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. విమలాదిత్యుడికి 2 భార్యలు. ఒకరు తెలుగు భార్య అయిన మేలమ, రెండవ భార్య కొందవ్వ. ఈమె తమిళ రాజచోళుడి కుమార్తె. రాజరాజ చోళుడు కొడుకు రాజేంద్ర చోళుడు బావగారైన విమలాదిత్యుడితో కలిసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నాశనం చేశారు. ఈ సంపదతో రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. విమలాదిత్యుడికి కొందవ్వకి జన్మించిన పుత్రుడు రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు రాజధానిని వేంగి నుంచి రాజమండ్రికి మార్చాడు. ఇతని మామ అయిన రాజేంద్ర చోళుడు కుమార్తె అమ్మంగదేవిని వివాహమాడాడు. ఇతని ఆస్థానంలో తెలుగులో తొలి కవి నన్నయ్య నివసించి వ్యాస మహాభారతాన్ని నారాయణ భట్టు సహకారంతో తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. ఈ నారాయణ భట్టు కళ్యాణి చాళుక్య రాజైన అవాహ మల్ల సోమేశ్వరుని వద్ద ఉండేవాడు. నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు దానం చేసిన తెలుగు నేలపై తొలి అగ్రహారం నందంపూడి 1051 AD. అలానే రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన రెండవ అగ్రహారం పావులూరి మల్లన్నకు ఖండనాడు అఖండవాడ రీసెంట్గా అడిగారు. రాజరాజ నరేంద్రుడికి మరియు అమ్మంగదేవికి జన్మించినది కులోత్తుంగుడు. ఇతడే వేంగి చాళుక్య రాజ్యాన్ని తంజావూరు చోళుల్లో కలిపినాడు. అనగా ఉమ్మడి చోళ చాళుక్య రాజు కులోత్తుంగుడు. గతంలో ఈ ప్రశ్న అడిగారు, మరోసారి చదవండి. కులోత్తుంగుడు. ఇతని రాజధాని తంజావూరు. ఇతడు చోళరాజుగా మారాడు. ఇతను పూర్తిగా శైవ మతస్థుడు కనుక తమిళనాడులో వైష్ణవ మతంపై ఆంక్షలు విధించాడు. సరిగ్గా ఇదే సమయంలో తమిళనాట విశిష్టాద్వైతకర్త రామానుజాచార్యుడు వైష్ణవాన్ని ప్రచారం చేస్తున్నారు. అతనిని కులోత్తుంగుడు శిక్షించాడు. దీనితో వైష్ణవులు కులోత్తుంగుడిని క్రిమికంఠచోళ అని విమర్శించారు. కులోత్తుంగుడు శ్రీలంక రాజు విజయబాహువుడితో కంబోడియా రాజు ఖమెర్తో సంబంధాలు కొనసాగించాడు. కళింగపై దాడి చేసి కనకరేఖను పెండ్లాడాడు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నిర్మించాడు. ఈ విషయాన్ని జయంగొండార్ అనే తమిళ కవి తన గ్రంథమైన కళింగ పట్టుపరిణిలో వివరించాడు. కులోత్తుంగుడి ఆస్థానంలో తమిళనాడులో తమిళ కవిత్రయమైంది. 1 కంబన్ కంబారామాయణం, 2 పుహాలింది నలవెంబన్, 3 వట్టాకుట్టన్ తక్కయగప్ప పరిణి మవురు అలాలను రాసెను.
వీరిలో కంబన్ వ్రాసిన కంబ రామాయణం తమిళ భాషలో తొలి రామాయణం. ఇక మనకు తెలిసిన చివరి వేంగి చాళుక్య రాజు 7వ విజయాదిత్యుడు. వేంగి చాళుక్యుల పరిపాలనాంశంలో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్నారు. శాతవాహన రాజులతో పోలిస్తే వేంగి చాళుక్య రాజు బలవంతుడు. ఇతనికి పాలనలో సహాయం చేయడానికి అష్టాదశ తీర్థులు అనే మంత్రి మండలి ఉండేది. ఈ అష్టాదశ తీర్థుల గురించి వ్రాసిన శాసనం మొదటి అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం. ఈ అష్టాదశ తీర్థులను రాజు స్వయాన నియమిస్తాడు. ఈ 18 మంది కూడా బ్రాహ్మణులు కావడం విశేషం. ఈ అష్టాదశ తీర్థులను గురించి ముందు చదువుదురు గాని వేంగి చాళుక్య రాజు సప్తాంగాలను పాటించడు. ఈ సప్తాంగాలు 7: 1 రాజు, 2 రాజ్యం, 3 మంత్రి, 4 సేనాని, 5 కోట, 6 ఖజానా, 7 మిత్రులు. రాజ్యం మొత్తం పరిపాలనను పర్యవేక్షించడానికి ఏర్పడిన ఉద్యోగి బృందాన్ని నియోగాధికృతులు అంటారు. రాజు వీరికి భూములు ఇచ్చేవాడు. మొత్తం నియోగాధికృతులు 72 మంది ఉండేవారు. వేంగి చాళుక్య రాజ్యం విషయాలుగా విభజించబడింది. ఈ విషయాలు ప్రస్తుతం రాష్ట్రంతో సమానం. విషయాల పాలకుడిని విషయాధిపతి అని పిలిచారు. విషయాలు నాడులు జిల్లా అయ్యాయి, నాడులు గ్రామాలు అయ్యాయి. గ్రామ పాలకుడిని గాముండ అని పిలిచారు. గ్రామ సభను వార్యం అని పిలిచారు. ఈ గ్రామ సభ పంచవార్యం అనే కార్యనిర్వాహక మండలి ద్వారా పాలిస్తుంది. రాజుకు ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. 1/6 వంతు వసూలు చేశారు. 1 కళ్యాణ కణం అనగా కళ్ళుపై పన్ను. 2 కళ్యాణ కణం అనగా పెళ్లి పన్ను. 3 సంధి విగ్రహ పన్ను, యుద్ధంలో ఓడిన వాడు గెలిచిన వారికి ఇచ్చే పన్ను. 4 దోగరాజు పన్ను, యువరాజు భృతి కోసం చెల్లించే పన్ను. 5 పడేవాలే పన్ను, సైన్యాన్ని నిర్వహించడానికి ప్రజలు చెల్లించే పన్ను. 6 కోరు, పండిన పంటలో సగభాగం. వేంగి చాళుక్యుల కాలంలో న్యాయమూర్తులను ప్రాడ్వికు హక్కులు అన్నారు. న్యాయమూర్తులు చదివే తీర్పులను జయపత్రాలు అంటారు. రాజు సైన్యం యుద్ధాలకు వెళితే ఆ సైన్యాన్ని సమీప గ్రామాలు భరించాలి. అలాంటి గ్రామాలను ఆ కాలంలో జీతపుట్టుళ్ళు అని పిలిచేవారు. యుద్ధంలో ఓడిపోయిన రాజు తాను ఓడిపోతున్నట్లు ఊదే కొమ్మును ధర్మధార అని అంటారు. వర్తక వాణిజ్యాలు. వేంగి చాళుక్యుల కాలంలో వర్తక వ్యాపారాలు సయం థాయిలాండ్తోనూ సువర్ణ భూమితో బర్మా జరిగాయి. ఈ కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలియజేసే శాసనం త్రిపురాంతకం శాసనం, ప్రకాశం జిల్లా. అప్పటి వర్తక సంఘాలను నకరములు అని పిలిచారు. ఈ నకరం ఏర్పాటు చేసిన నియమ నిబంధనలను సమయకార్యం అని పిలిచేవారు. ఈ వాణిజ్య సంఘాలపై నకరాలు పన్ను వసూలు చేసే ప్రభుత్వ అధికారిని సుంక ప్రగ్గడ అన్నారు. ఈ బిట్ పరీక్షల్లో అడిగారు. మత పరిస్థితులు. బౌద్ధానికి పూర్తిగా వేంగి చాళుక్యులు నష్టం కలుగజేశారు. ఆంధ్రదేశంలో వేంగి చాళుక్యుల అధికారిక మతం లేదా రాజ్య మతం శైవం. ఈ వంశంలో ఒక్క కుబ్జ విష్ణువర్ధనుని కాలంలో వీరు వైష్ణవులు. అయితే వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు. జైనం. వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు. వీరి కాలంలో పేరుగాంచిన జైన కేంద్రం కడప జిల్లా దానవులపాడు. అలాగే గుణ విజయాదిత్యుడి సేనాని పాండురంగుడు ప్రకాశం జిల్లాలో కటికాభరణం జైనాలయాన్ని నిర్మించాడు. వేంగి చాళుక్యులలో జైనాన్ని అధికారికంగా తీసుకున్న ఏకైక రాజు విమలాదిత్యుడు. వేంగి చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ జైన క్షేత్రాలు గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద మునుగోడు, గుంటూరు సమీపాన వడ్లమాను ముఖ్యమైనవి. వేంగి చాళుక్యుల కాలంలో శైవంలో స్మార్థాన్ని శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారు. ఇక పాశుపతం శైవ శాఖలన్నిటికల్లా అతి ప్రాచీనమైనది. దీనిని గుప్తుల కాలంలో 400 AD లకులీసుడు స్థాపించాడు. దీనిని పశుపాతం అంటారు.
కాపాలిక శైవశాఖ కేంద్రం భైరవకోన నెల్లూరు. పాశుపత మతానికి కేంద్రం శ్రీశైలం. వేంగి చాళుక్యులు అనే ఈ పాఠంలో చాలా ముఖ్యమైన అంశాలను లేటెస్ట్గా చేర్చాను. వీటి పని పట్టండి. ప్రారంభం. వేంగి చాళుక్యుల మత వ్యవస్థలో వీరు తొలుత జైనులు. ఆనాక క్రమేపీ జైనం హిందూ మతంతో కలిసిపోయింది. వేంగి చాళుక్యుల జైనం బాగా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పంపడు, పొన్నడు అనే కన్నడ జైన కవులు బాగా ప్రాచుర్యం పొందినవారు. వీరిలో పంపడు వేములవాడ చాళుక్యులైన రెండో అరకేసరి వద్ద దండనాథుడి పనిచేశాడు. ప్రతిగా రెండో అరకేసరి పంపడికి ధర్మపురి అగ్రహారం రాసిచ్చాడు. పంపడు కన్నడంలో రాసిన గ్రంథం విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయమే కన్నడ భాషలో రాసిన మొదటి మహాభారత గ్రంథం. పంప కవి తమ్ముడే జినవల్లభుడు. ఇతను జైన మతం అవలంబించాడు. రెండో అరకేసరి స్వయంగా శుభధామ జైనాలయాన్ని నిర్మించాడు. ఇంకా పంపడు తన విక్రమార్జున విజయంను రెండో అరకేసరి అంకితమిచ్చాడు. ఇంకా వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులలో గొప్ప రాజు అని అడిగితే గుణగుడు విజయాదిత్యుడు అని ఆన్సర్ చేయాలి. ఇక తెలుగులో తొలి ఆది కవి నన్నయ్య. వేంగి చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడి వద్ద నివసించాడు. ఇదిలా ఉండగా వేంగి చాళుక్యుల కాలంలో కాలముఖ శైవ శాఖకు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కాలముఖ శైవులు బెజవాడలో సింహ పరిషత్ పేరిట సమావేశం నిర్వహించారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ పరిషత్కి లకులేశ్వరం నుండి వేలాది మంది శైవులు హాజరు కావడం జరిగింది. ఇంకా వేంగి చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు తెలుగునాట తొలి అగ్రహారం నందంపూడిని నారాయణ భట్టుకిచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రాజరాజ నరేంద్రుడు అఖండవాడ లేదా నవఖండవ నాడు అనే రెండో అగ్రహారాన్ని పావులూరి మల్లన్నకు ఇచ్చాడు. ఇంకా ఇవి గుర్తుంచుకోండి. చేదమార్యుడు అనే బ్రాహ్మణుడికి కోరుమిల్లి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు దానం కింద ఇవ్వడం జరిగింది. ఇది తెలుగునాట 3 అగ్రహారం. ఈ వేంగి చాళుక్యులు చివరిలో తంజావూరుకు చెందిన చోళుల్లో కలిసిపోయారు. రాజమండ్రి కేంద్రంగా పాలిస్తున్న వేంగి చాళుక్య రాజు కులోత్తుంగుడు వేంగి చాళుక్య రాజ్యాన్ని చోళ రాజ్యంలో కలిపివేశాడు. కనుకనే కులోత్తుంగ చోళుడిని ఉమ్మడి చోళ చాళుక్య మొదటి రాజు అని పిలుస్తారు. ఒకసారి పరీక్షలో ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు ఎవరు అని అడిగారు. దీనికి జవాబు కూడా కులోత్తుంగుడే అని గుర్తుంచుకోండి.